నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీర్ణ ఆలయంలోని శివపూజ అనంత ఫలితాలనిస్తుంది అంటారు. ఆ జీర్ణ ఆలయం వేలాది ఏళ్లుగా బాసిల్లి చరిత్రకెక్కినదైతే ఇంకా మహిమాన్వితం కాదా? రండి, ఈనాటి తీర్థయాత్రలో భాగంగా ఆలేరు మండలం కొలనుపాకలో వెలసిన ఈ విశిష్ట క్షేత్రాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. భగవంతుని దృష్టిలో అంతా సమానమే, అందరూ సమానులే అంటూ 18 జాతులకు అష్టాదశ మఠాలు నెలకొల్పి ఆ మఠాలలో శివలింగాలను నిలిపి ప్రతి ఒక్కరూ శివపూజకు అర్హులే అని చాటారు ఆనాటి పుణ్యజనులు. ఆ అష్టాదశ పీఠం ఒకటి చూద్దాం రండి. అటువంటి విశిష్ట ఆలయాలను దర్శించిన తర్వాతైనా మనలోని తరతమ భేదాలు సమసిపోతే ఈ భువి స్వర్గంతో సమానమవుతుంది. కంఠాన గరళము పంచేది అమృతము, అది శివతత్యము. భక్తజన ప్రియుడు పరమశివుడు స్వయంభువుడై వెలసి అమిత కామిత ఫలాలను చక్కెరపాకంగా అందిస్తున్నాడు. ఈ కొలనుపాకలో మదమాశ్చర్య కామలోభ మోహాలను అపరాధములంచక ఆదరిస్తున్నాడు. భోళా శంకరుడు దుర్విషయ దురాశాలోలురై చపల చిత్తులైన వారికి చిత్తమొక్క చోట నిల్పుటకు తానిక్కడ వెలసినాడు. అగణిత సుగుణ సంపన్నుడు, అపార మహిమాద్భుత ఘనుడు, సురముని గణహితుడు శంకరుడు కరుణామయుడు. నమ్మిన వమ్ము చేయని వాడే ఈ కొలనుపాక ఈశ్వరుడు. తనువులు అస్థిరములు, ధర్మము నిత్యము అందరిలోనూ, ఆత్మలు పరమాత్మను చేరుటే లక్ష్యము. అందుకని వర్ణభేదాలు కులమత భేదాలు తగవు. ఉత్స నీచమన్న ఈ తగవు విడిచి ఉచితానుచితాలను ఆలోచించగలవాడే జ్ఞాని. అడుగడుగున గుడి ఉన్నది అన్నది అక్షర సత్యము. మరి ఇది సత్యమైనప్పుడు ఆ గుడిలో పరమాత్మ ఉన్నాడనుట నిత్య సత్యము. మరి ఇంతటి సత్యాన్ని మరచి అధముడని అంటరానివాడని దూషించుట మహాపరాధము. అన్నిటా అంతటా ఆ పరమాత్మను చూడలేని అజ్ఞానము భరింపరానిది. అందుకేనేమో సుజ్ఞానులైన వారు తరతమ భేదాలు రూపమాపదలచి శివపూజకు అందరూ అర్హులేనని ఎంచి 18 జాతులకు అష్టాదశ మఠాల నేర్పరచి వాటిలో శివలింగాలను ప్రతిష్ఠించి శివార్చన చెయ్యనిదే భుజింపరాదని నియమమేర్పరిచి పరమాత్మకు అందరూ ఒక్కటేనని నిరూపించారు, ధన్యతగాంచారు. సత్యసుందరమైన శివుడు, అంతటా వినపడే శివనామం భక్తులకు అద్భుత పారమార్థిక ఆనందాన్ని ఇస్తాయి. ఈ క్షేత్రంలో పరమాత్మకు ప్రీతిపాత్రమైన అభిషేకం, అలంకారాదులు నిత్యము జరుపుతారు. అష్టోత్తరాలు సహస్రాలతో సేవిస్తారు. తమ గోడు వినమని కైమోడ్చి వేడుకుంటారు భక్తులు. ఆ అభిషేకాది అర్చనలు కనులారా వీక్షిద్దాం రండి. ఆ స్వామిది వెండికొండ వాసము, నమకము చమకము ఆనంద తాండవము నిరతిశయ రూపముతో భక్తుల భయము పోగొట్టి అభయమొసగే రుద్రుని నమక చమకాలతో అభిషేకిస్తే ఆనంద పరవశుడవుతాడు. రుద్రునకు ఘోరము శివము అని 2 రూపాలు. హింసించునది ఘోరము, అనుగ్రహించునది శివము. నమకములో ఘోర రూపమునకు నమస్కారము చెప్పబడినది. చమకములో సాయుధ రూపము ప్రతిపాదించబడినది. త్రిపుర దహన ప్రవృత్తమైన భగవంతుని ఘోర రూపము శత్రువుల కొరకు, ప్రసన్నత కలిగిన సాయుధ రూపము భక్తుల కొరకు. నమక చమక మంత్రాలతో జంగమ స్థావరాత్మకమగు ప్రపంచమునకు ఏ బాధలు కలుగకుండనట్లు అనుగ్రహింపబడినది. ఒకానొకప్పుడు దక్షిణ కాశీగా వర్ధిల్లిన ఈ కొలనుపాక చాముండి సోమేశ్వర క్షేత్రం ఎంతో చారిత్రకమైనది. అక్కడున్న రాతి శాసనాల ద్వారా ఆ చరిత్ర అంతా తెలుస్తున్నది. ఆ శాసనాలను అలాగే భద్రపరిచారు. ఆ కట్టడాలను చూస్తేనే అర్థమవుతుంది అవి ఇప్పటివిగావు ఎప్పటివో అని. అప్పటి ఆ కట్టడాల రూపమేమిటో చూసి ఆ చరిత్ర అక్కడి వారి నోట శాసనాల ద్వారా తెలుసుకుందాం రండి. కళ్యాణ చాళుక్యులు మొదలు కాకతీయుల వరకు ఎంతోమంది రాజుల పరిపాలనలో
ఈ క్షేత్రం ఉండేదని శాసనముల ద్వారా తెలియచున్నది. అంతేగాక యుగయుగాల నుండి అభిషేకాది ఎన్నో పూజలు స్వామికి జరుగుతున్నట్లు కూడా ఈ రాతి శాసనాలు చెబుతున్నవి. ఇది పంచపీఠాల్లో మొదటిదని, రెండవది ఉజ్జయిని, మూడవది కేదారం, నాల్గవది శ్రీశైలం, ఐదవది కాశీగా తెలియచున్నది. ఈ కొలనుపాక శివలింగం నుండే ఉద్భవించిన రేణుకాచార్యుల వారు 1000 సంవత్సరాల పాటు వీరి శైవాన్ని ప్రచారం చేసినట్టుగా చరిత్ర. వీరితో పాటు జగద్గురువులు రేవణ సిద్ధ, మరలా సిద్ధ, ఏకోరాం, పండితారాధ్య, విశ్వారాధ్య అనువారు కూడా వీరి శైవాన్ని బోధించారని చెబుతారు. అందుకేనేమో ఈ క్షేత్రం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధమైంది. ఆ కట్టడమే తానెంత పురాతనమైనదో చెబుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయంలో శివుడు అందరినీ ఆదరించే మనసున్న దేవుడు. దర్శించిన వారిదెంత పుణ్యమో కదా. యాదాద్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం దర్శిస్తే 2 విధాలా లాభపడతారు భక్తులు. మొదటిది భగవద్ దర్శనం అయితే రెండవది చరిత్ర దర్శనం. భక్తి, చరిత్రపై మక్కువ కలిగిన వారికి ఆనందానుభూతిని మిగులుస్తుంది ఈ క్షేత్రం. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన, అద్భుతంగా శిల్పులు మలిచిన ఎన్నో శిల్పకళాఖండాలు ఇక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో చూడవచ్చు. శిలాద్వారం తోరణంలోకి అడుగిడితే ఎన్నో పరమాద్భుత ఆవిష్కరణలు ఇక్కడ గోచరిస్తాయి. శిల్పుల చాతుర్యమంతా గుడి చెక్కడాల్లో చెక్కిన ఆ చెక్కదనమంతా ఎంచక్క కన్నుల్లో కెమెరాల్లో బంధించవచ్చు. సంస్కృతంలోనే కాదు, అన్య భాషల్లోనూ జీర్ణాక్షర శాసనాలు చదవవచ్చు. కాలం తెలియకుండా మైమరచిపోవచ్చు. 10వ శతాబ్దము మొదలుకొని 13వ శతాబ్దము వరకు చెక్కిన శిల్పాల మనోహరత్వాన్ని మనసులో ముద్రించుకొనవచ్చు. గజలక్ష్మి, దక్షిణామూర్తి, పార్శ్వనాథుడు, నటరాజమూర్తి, నాగరాజు, గజారుఢుడు, చామరగ్రాహి, భైరవుడు, మహిషమర్దిని, చాముండ, సప్తమాతృకలు, కొష్టపంజరము, సింహము, వీరశిల వంటి ఎన్నో అమోఘ శిల్పాలు మన చూపుల మరల్చనీయవు. అనంతానంత ఆనందానుభూతిని పంచే ఈ ప్రదర్శనశాల కడరమణీయము, ప్రశంసనీయము. ఎంతో ఎత్తున ఉన్న రాతి ధ్వజస్తంభం, దాని చివరలో నంది, క్రింది భాగాన వినాయకుడు కొలువై, స్తంభానికి ఇరువైపులా చిరుగంటలమర్చబడి గాలి వీచినప్పుడల్లా వినబడే ఆ ధ్వని భక్తిని ఇనుమడింపజేస్తోంది. ఈ చిరుగంటలకు ఆలయంలోని బృహత్ గంటలు తోడై అక్కడి వాతావరణమంతా భక్తిమయంగా మారుతోంది. క్షేత్రపాలకుడుగా వీరభద్రుడున్న ఈ క్షేత్రంలో ఉపాలయాలలో ఇతర దేవీదేవతలు కూడా కొలువై ఉన్నారు. మఠాలు దర్శనమిస్తాయి. హోమగుండాలు, పురాతన వృక్షరాజాలు ఎన్నెన్నో మనం తప్పక చూడవలసినవి ఉన్నాయి. క్షేత్రపాలకుడు వీరభద్రునితో పాటు నాగదేవతలు, ఆంజనేయుడు, వినాయకుడు, నందులు, కాలభైరవుడు, చాముండేశ్వరి, ఏకాదశ రుద్రులు, కోటిలింగేశ్వరుడు, మల్లికార్జునుడు కొలువై ఉన్నారు. ఇక్కడి లింగం నుండే ఉద్భవించి వీరి శైవాన్ని ప్రసిద్ధం చేసిన రేణుకాచార్యులు అదే లింగంలో తిరిగి లీనమైనారట. ఆ జగద్గురువు కూడా విగ్రహ రూపంలో నిలిచిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. అడుగడుగున నందులతో, శివలింగాలతో నిండిపోయిన ఈ ఆలయం ఢమరుక శంఖనాదాల ధ్వని ప్రకంపనల శృతితో ఆ పశుపతికి ప్రీతి కలిగిస్తాయి. రాతి స్తంభాలకు చేతనత్వం కలుగుతుందని అనిపిస్తుంది. ఆ కట్టడాల విశేషాలు ఇంకా ఎన్నెన్నో స్వయంగా కనులారా చూస్తేనే కానీ అవగతమవదు ఆ అనుభవం. తదేక దృష్టితో నందీశ్వరుడు ఎప్పుడూ శివుని చూస్తూ తన యజమాని తనకు ఏ పని పురమాయిస్తాడోనని సిద్ధంగా ఉన్న సేవకుడిని మల్లే వినమ్రంగా మోకాళ్లపై కూర్చొని ఉంటాడట. శరణకు సేవకుల్లోనే అత్యంత ప్రీతిపాత్రమైనవాడు ఈ నందీశ్వరుడు. ఆయన చూపులెప్పుడూ స్వామిపైనే ఉంటాయి. అందుకే
నంది కొమ్ముల్లోంచి చూస్తే తప్పకుండా శివదర్శనం కలుగుతుందని పెద్దల మాట. గంగనే తన తలపై నెడుకున్న శివుడు తన జటాజూటం నుండే ప్రవహిస్తున్న గంగలో ఏకాదశ రుద్రులుగా మారి శుద్ధోదక స్నానంలో తన్మయుడవుతున్నాడు. అలాగే నంది నోటి నుండే దుముకే గంగతో పవిత్రులవుతున్నారు పరమభక్తులు. శివుని వెనక చిత్రించిన ఓంకారాన్ని చూస్తూ జపిస్తూ ఓంకారనాద అనుసంధాన గానాన్ని వింటున్నట్లుగా అనిపించి ఆనంద పులకితులవుతారు. రాతి స్తంభాలు ఈ నాదాన్ని యుగయుగాలుగా వింటున్నవి కాబోలు అందమైన ఆకృతులు దాల్చాయి. పైకప్పు భాగాన శ్రీచక్రులు చక్కగా అమరి ఆర్తులను ఆదరిస్తున్నాయి. కొత్తిపాక, కొల్లయపాక, కొల్లిపాకగా జనుల నోళ్లలో నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు కొలనుపాకగా పిలువబడుతున్నది. ఎందరెందరో మహారాజులకు, మాన్యులకు, సామాన్యులకు అభయహస్తాన ఆశీస్సులిడి అప్పటి నుండి ఇప్పటిదాకా దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రం ఒక భక్తి ప్రపంచంగా, పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్నది. ఎన్నో ఉత్సవాలు, పూజలు, పునస్కారాలు చేసుకుంటూ ఒక ఆధ్యాత్మిక కేంద్రమైనది. ఈ ఆలయానికి తోడుగా పురావస్తు ప్రదర్శనశాల ఎందరినో ఆకర్షిస్తున్నది, ఆదరిస్తున్నది. ఓం నమః శివాయ అంటూ దర్శించుకున్నారు కదా. మళ్ళీ మళ్ళీ మీకు ఈ క్షేత్ర దర్శనం కలగాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.